అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు కామన్ ఫంక్షనాలిటీస్ ఇన్ గూగుల్ షీట్స్లో అనే టాపిక్ మీతో డిస్కస్ చేద్దామని ఈ లెక్చర్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఫస్ట్ టైం కనుక మీరు ఈ వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మీ యొక్క కెరియర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలనుకుంటే మా యొక్క ఫ్యూచర్ అప్డేటెడ్ స్కిల్స్ కోర్సెస్ ఆన్లైన్లో లైక్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే రిక్వైర్మెంట్స్ అండ్ రియల్ టైంలో సాఫ్ట్వేర్ డెవలపర్కి నేర్చుకోవాల్సిన స్కిల్స్ను మనం యాడ్ చేసి కోర్సులు డెవలప్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ కోర్సెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిలో డిస్క్రిప్షన్ లింక్లో ఆన్లైన్ కోర్స్ లింక్స్ ఉంటాయి, ఫైండ్ అవుట్ చేయండి. డెమో లెక్చర్స్ ఈ రోజే. సో ఈ లెక్చర్ గూగుల్ షీట్స్లో బేసిక్స్ అంటే వెరీ కామన్గా ఎలాంటి ఫంక్షనాలిటీస్ మనకు అవసరం అవుతున్నాయి అనేది మనం చూడండి. సింపుల్గా నాకు రోస్ ఎక్స్ట్రా అనిపిస్తే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టేసి డిలీట్ రోస్ అని కొన్ని రోస్ డిలీట్ చేయడం జరిగింది. ఈజీ అనమాట. సో అదేవిధంగా కాలం మీద కూడా మీరు మల్టిపుల్ కాలమ్స్ ఎంటీ కాలమ్స్ వేస్ట్ అనిపిస్తే సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ పట్టుకుంటే మల్టిపుల్ సెలెక్ట్ అవుతాయి. కెన్ డిలీట్ ద మల్టిపుల్ కాలమ్స్. సో డేటా సెలెక్షన్ వచ్చేసండి 3 దగ్గర లైక్ A3 సెల్లో క్లిక్ చేసి సీరియల్ నెంబర్ మీద రైట్ సైడ్ F11 సెల్ మీద క్లిక్ చేస్తే షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసుకుంటే మనకి డేటా అంతా హైలైట్ అయిన ప్లేస్ అంతా సెలక్షన్లోకి వచ్చింది. సో కాపీ ఎప్పుడైతే నేను కాపీ క్లిక్ చేస్తానో సరౌండెడ్ చూడండి బార్డర్ అనేది మనకి డాటెడ్ బార్డర్ క్రియేట్ అయింది. అంటే ఈ డేటా మనకి కాపీలోకి వచ్చింది అనే అర్థం. సో వన్స్ ఇలా కాపీలోకి వచ్చిన డేటాని మనం మల్టిపుల్ టైమ్స్ మనం పేస్ట్ యూజ్ చేయడం డూప్లికేట్ డేటాని క్రియేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ కంట్రోల్ వి అంటే పేస్ట్, లేదంటే మీకు ఎక్కడ కావాలో ఆ సెల్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ కొట్టి పేస్ట్ అనే ఆప్షన్, ఇక్కడ మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, మౌస్ రైట్ క్లిక్ కొడితే ఈ మెనూ ఆప్షన్స్ అనేవి మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది. అలా కూడా మనం ఆ మౌస్తో ద్వారా డైరెక్ట్గా తీసుకోవచ్చు. లేదు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలి, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ అనుకుంటే మౌస్ రైట్ క్లిక్లో చూడండి పేస్ట్ స్పెషల్ అన్నప్పుడు మోర్ ఫ్యూచర్స్ కనపడతాయి. ఏంటి స్పెషల్? ఎందుకంటే మీలో ఉన్న స్పెషలైజేషన్ని మనం బయటికి తీసుకురావాలనుకుంటే ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడండి ఇక్కడ పైన డేటాలో సమ్స్ ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి అండ్ ఫార్మాట్. ఎందుకంటే పైన మనం హెడ్డింగ్స్ కొంచెం ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ వేసాం కదా, అది ఫార్మాట్ అంటారు. అయితే మీకు వాల్యూస్ ఒకటే కావాలా, ఫార్మాట్ ఒకటే కావాలా, డేటా ఒకటే లైక్ ఈ విధంగా మనం చూసుకుంటే నేను ఫార్మాట్ మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఫార్మాట్ వచ్చింది చూసారా, ఇంకేం డేటా రాకుండా. మళ్ళీ సెలెక్ట్ చేశాను, మళ్ళీ రైట్ క్లిక్ కొట్టేసి కాపీ కొట్టాను. ఇప్పుడు చూద్దాం, రైట్ క్లిక్ కొట్టేసి పేస్ట్ సెల్స్లో ఫార్మాట్ ఓన్లీ, వాల్యూస్ ఓన్లీ, ఫార్ములాస్ ఓన్లీ, వీటిలో ఓన్లీ వాల్యూస్ క్లిక్ చేశారు. చూడండి ఫార్మాట్ లేకుండా ఓన్లీ వాల్యూస్. ఆ పైన రెడ్ ఆరెంజ్ కలర్ ఉంది కదా హెడ్డింగ్కి, లేదు కాబట్టి మీరు ఇక్కడ సపరేట్గా ఏదైనా కావాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. డిఫరెంట్ ఎందుకంటే అన్ని రిపోర్ట్స్ ఒకే రకం ఉండవు కదా. సో ఇలాంటి స్టెప్ బై స్టెప్ స్కిల్, ఇది టోటల్ అండి. ఈ టోటల్ మీద సెలెక్ట్ చేస్తే ఓన్లీ వాల్యూ కనపడుతుంది, బట్ ఫార్ములా ఈజ్ నాట్ డిస్ప్లేయింగ్. అండ్ అదేవిధంగా పైన డేటాని మీరు మారిస్తే ఫార్ములా అప్లై అవ్వదు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో మళ్ళీ కాపీ చేస్తున్నాను, చూద్దాం. ఈసారి కాపీ చేసిన తర్వాత నాకు పర్టికులర్గా ఈ సెల్లో కావాలి డేటా, పేస్ట్ స్పెషల్ సెల్, ట్రాన్స్పోజ్డ్ ఏంటి? సూపర్ ఈజీ టెక్నిక్. ఎలా అంటే రోస్ కాలమ్స్ లాగా, రోస్లో ఉన్న డేటా కాలమ్స్ లాగా, కాలమ్స్లో ఉన్న డేటా రోస్ లాగా ట్రాన్స్పోజ్ అయ్యిద్ది అనమాట ఆటోమేటిక్గా. ఇదే గూగుల్ షీటే మనకి హెల్ప్ చేసేస్తుంది. డేటా ఏం మిస్ మ్యాచ్ అవ్వటం, లైక్ మిస్ అవ్వటం, డేటా లూజ్ అవ్వటం ఇలాంటివి ఏం జరగవు. అయితే మీరు ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేసేటప్పుడు టెస్ట్ డేటా పెట్టుకుని ఎక్స్పెరిమెంట్లు చేయాలి. సో టెస్ట్ డేటాతో మీరు ఒకసారి కాన్సన్ట్రేట్ అయితే, నేను 2 కాలమ్స్ సెలెక్ట్ చేశాను, చూద్దామా. ఓన్లీ 2 కాలమ్స్ని ఆ ప్రోడక్ట్ సేల్స్ నుంచి సెలెక్ట్ చేసుకున్న హెడ్డింగ్స్తో చూడండి, ట్రాన్స్పోజ్ తీసుకుంటా. ఈజీ ఉంటుంది, మీకు ఇంకా ఈజీగా అర్థమైంది. అదిగోండి ప్రోడక్ట్ సేల్స్ 2 రోస్లో తీసుకుని ఆ ప్రోడక్ట్ ఏంటిది, దాని కింద సేల్స్ ఎంత జరిగింది అనేది సింపుల్గా ఒక పర్సన్ అతని అటెండెన్స్ కానీ ఆ మంత్లో ఎంత వచ్చింది అంటే తెలుసుకోవాలనుకోండి, వాటిలో ఉన్న డేటా సెలెక్ట్ చేసుకోవడం, ట్రాన్స్పోజ్లోకి తెచ్చుకోవడం, క్విక్ రిపోర్ట్ రెస్పాన్స్ అండ్ క్విక్ రిపోర్ట్స్. సో బ్యూటిఫుల్గా రియల్ వరల్డ్ డేటాతో ప్రాక్టీస్ చేయండి. నిజంగా ఈ స్కిల్స్ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల యూ విల్ బి ఎక్స్పర్ట్స్ ఆన్ గూగుల్ షీట్స్. క్విక్గా తక్కువ టైంలో అన్ని లెక్చర్స్ నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్ కోర్స్ అందుబాటులో ఉంది. బిలో డిస్క్రిప్షన్ లింక్లో మనకి కోర్స్ మనం
అందుబాటులోకి తేవడం జరిగింది. సో స్టార్ట్ లెర్నింగ్ టుడే అండి. ఎస్, అదేవిధంగా ప్రాక్టికల్గా మీ అనుభవాన్ని ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క రివ్యూని కూడా కోర్సులో సబ్మిట్ చేయండి. అంతవరకు సెలవు. ఫ్యూచర్ లెక్చర్లో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.